అయితే దేశవ్యాప్తంగా ఉన్న మాదిగలు ఎందుకు వ్యతిరేకిస్తారు అనుకుంటున్నారు మీరు దీన్ని? అనుకోవడం కాదు, ఆడ సంసద్లా మన పార్లమెంట్ లోనే వ్యతిరేకిస్తుంది మాయావతి గారు. ఎందుకంటే మా జాతులు విడిపోతే అంతర్యుద్ధం మొదలవుతుంది. ఆర్టికల్ 341 ఎప్పుడు కూడా డిస్ట్రాయ్ చేయదు. నువ్వు బీసీలు వేస్తాడు నరేంద్ర మోడీ గారు. మనం విడిపోతే ఓడిపోతాం అన్నాడు. మరి బీసీలలో ఇంకో మా మిత్రులు అడుగుతున్నారు, మరి బీసీలలో ఏబీసీడీ జరిగింది కదా, ఎస్సీలలో జరిగితే తప్పైందని. అన్న ఎస్సీలకు అంటరాంతనం ఉంటుంది కానీ బీసీలకు అంటరాంతనం ఉండదు. బీసీలకు క్రిమిలేయర్ పెట్టడం కూడా తప్పే, కానీ ఒక్క బీసీ నాయకుడు కూడా ప్రశ్నించలేడు. దాన్ని ఎంత దుర్మార్గం అది. ఎట్లా మారుతాయన్న జీవితాలు? ఒక కుమ్మరైన జీవితం మొత్తము మట్టి విసుకొని కుండలు చేసిన ఒకటేసారి రిజర్వేషన్ ఉపయోగించుకుని ఆయన జీవితం మారుతుందా? అరే 1000 సంవత్సరాల బానిసత్వం ఒకసారి ఎట్లా పోతుందన్న? నాకు అర్థం కాదు. ఓ 10,000 కోట్లు ఇస్తారన్న ఒక మనిషికి ఇయర్గా? ఎంతితో బాగా అంటే 10 లక్షల రూపాయలు ఇస్తావు, అయిపోయింది కథం అని కోట కొట్టి పరిస్థితి. ఇది ఎట్లా న్యాయం జరుగుతుంది? అసలు బీసీల కోసం కూడా స్పందించాల్సిన వ్యక్తులం మేము. మమ్మల్ని ఇంట్లో బిజీ చేసిర్రు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీద మాట్లాడాల్సిన వ్యక్తులం మేము. మమ్మల్ని ఇంట్లో బిజీ చేసిర్రు. ఆర్టికల్ 29 గురించి మాట్లాడాల్సిన వ్యక్తులం మేము. మమ్మల్ని ఇంట్లో బిజీ చేసిర్రు. ఈ బిజీకి మా అన్న ఉపయోగపడుతున్నాడు. ఇది అసలు కారణం కాదు అని తెలిసి కూడా దాని మీద జమాయించుకొని కూర్చున్నాడు ఆయన.